హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో ఇన్ని రోజులు మైనింగ్ చేసినటువంటి డాగ్స్ టోకెన్స్ని ఆల్రెడీ మన టెలిగ్రామ్ మైనింగ్ బాట్ నుంచి బైబిట్కి డిపాజిట్ చేసుకున్నామండి. అంటే టెలిగ్రామ్లో విత్డ్రాల్ పెట్టేసి బైబిట్ ఎక్స్చేంజ్లో దాన్ని డిపాజిట్ చేసుకున్నాం, క్లెయిమ్ చేసుకున్నాం. సో ఆ క్లెయిమ్ చేసుకున్నటువంటి డాగ్స్ టోకెన్స్ని ఇప్పుడు ఏ విధంగా సెల్ చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను బైబిట్ అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని నేను ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, స్పాట్ అనే ఆప్షన్ ఉంది చూడండి. సో ఈ బైబిట్ ఎక్స్చేంజ్లో ఓపెన్ చేసిన తర్వాత స్పాట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, డాగ్స్ USDT అని నాకు కనిపిస్తుంది. కొంతమందికి BTC USDT అని కానీ, టాన్ అని కానీ, నాట్ అని కానీ కనిపిస్తుంది. సో వాళ్ళు ఏం చేయాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ పెయిర్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయాలి. అంటే డాగ్స్ USDT అనేది లేకపోతే మీరు ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ చేయాల్సింది ఏంటి అంటే డాగ్స్ అనేసి టైప్ చేయండి. టైప్ చేస్తే సెర్చ్ ఆప్షన్లో మీకు ఇక్కడ డాగ్స్ USDT అని వచ్చింది చూడండి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత సో మనకి కాయిన్ అనేది లిస్టింగ్ అయిందండి. లిస్టింగ్ అయ్యేసి ఇక్కడ చూడండి బై సెల్ అనేసి ఆప్షన్ చూపిస్తుంది. ఈ సెల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. సో సెల్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎల్లో కలర్ లైన్ ఉంది కదా, దాన్ని కుడివైపుకి ఇలా అనండి. అన్న తర్వాత మీరు ఏం చేయాలి అంటే ఈ కింద సెల్ డాగ్స్ అనేటటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఈ సెల్ డాగ్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మీకు సెల్ డాగ్స్ అనేటటువంటి ఇంకొక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఈ సెల్ డాగ్స్ అనేటటువంటి ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఓకే, ఇప్పుడే ఈ ట్రేడింగ్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి కొద్దిగా ఎర్రర్ ఉంది. జస్ట్ అలా వెయిట్ చేస్తున్నాను నేను సెల్ చేయడానికి. మళ్ళీ ఇంకోసారి నేను సెల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ సెల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేసి ఈ లైన్ ఏదైతే ఉందో దాన్ని కుడివైపుకి అన్నాను అనమాట. అన్న తర్వాత రైట్ సైడ్కి ఇలా అన్న తర్వాత ఫుల్ నా దగ్గర ఎన్ని అయితే ఉన్నాయో అన్ని డాగ్స్ టోకెన్స్ సెల్ చేస్తున్నాను. ఇక్కడ సెల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మళ్ళీ నేను క్లిక్ చేస్తున్నాను అండి. క్లిక్ చేసిన తర్వాత సెల్ డాగ్స్ అనేసి వచ్చింది. సో దాని మీద మళ్ళీ నేను క్లిక్ చేశాను. సెల్ డాగ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత నా సెల్లింగ్ ఆర్డర్ అనేది ప్లేస్ అవ్వాలి. సో ప్రస్తుతానికి ఇప్పుడే లిస్ట్ అయింది కాబట్టి ఇది ఎర్రర్ అనేది ఎక్కువగా ఉంది. సో ఇక్కడ చూద్దాం, నా ఆప్షన్ ఈ ట్రేడ్ ఆప్షన్ అనేది ఇక్కడ ప్లేస్ అవ్వాలండి. ఇంకా ఇక్కడ ప్లేస్ అవ్వలేదు. ప్లేస్ అయితే ఆటోమేటిక్ ఆర్డర్ అనేది తీసుకొనేసి సెల్లింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుద్ది అనమాట. సో ఇంకొకసారి కూడా నేను ట్రై చేస్తాను. జస్ట్ సెల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశా, మళ్ళీ రైట్ సైడ్కి డ్రాగ్ చేశానండి. డ్రాగ్ చేసిన తర్వాత సెల్ డాగ్స్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి మళ్ళీ సెల్ డాగ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేస్తే మళ్ళీ ఎర్రర్ అని వచ్చింది. వెయిట్ చేద్దాం. సో ఇంతేనండి, మీ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయింది అనుకోండి. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇక్కడ దాని డీటెయిల్స్ అనేవి వస్తాయండి. సో ఆర్డర్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ అనేవి మాయమైపోతాయి. సో అంటే మీది సెల్లింగ్ ఆర్డర్ అనేది సక్సెస్ అయిందా లేదా కన్ఫర్మ్ చేసుకోవాలంటే కావాలంటే ఇక్కడ జస్ట్ బై అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి ఇలా రైట్ సైడ్ ఇలా అంటే ఇక్కడ మీకు USDT అమౌంట్ అనేది కనిపిస్తుందండి, సెల్ అయిన USDT అమౌంట్. సో దానికి మీనింగ్ ఏంటి అంటే మీ సెల్ ఆర్డర్ అనేది సక్సెస్ అయినట్టు. లేదు అంటే ఇక్కడ అసెట్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ యూనిఫైడ్ ట్రేడింగ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ USDT ఉంది చూడండి. ఈ USDTలో కూడా మీ అమౌంట్ అనేది చూపిస్తుంది. మీరు సెల్ చేయంగా అంటే మీ డాగ్స్ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి సెల్ చేయంగా వచ్చిన అమౌంట్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో సింపుల్ అండి. ఇక్కడ ఉన్నటువంటి సెల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయడం, ఇలా రైట్ సైడ్కి స్క్రోల్ చేయడం, దాని తర్వాత ఇక్కడ మీకు ఎన్ని USDT అనేవి వస్తున్నాయని చూసుకోవడం, ఇక్కడ సెల్ అనే ఆప్షన్ ఉంది చూడండి, ఆ సెల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయడం. సో ఇంతే, ఇది ఈ బైబిట్లో మీ యొక్క డాగ్స్ టోకెన్స్ని సెల్ చేసే ప్రాసెస్.